నయా హైదరాబాద్ గా పేరు పొందినటువంటి జహీరాబాద్ బైపాస్ కానుకున్నటువంటి ప్రాజెక్ట్ ఇంద్రలోక్ లో ఉన్నాం ఇప్పుడు మనం. సో ఇందాక మనం ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ చూసాం, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనకి జస్ట్ ఇల్లు కట్టుకోవడం మాత్రమే ఉంది. సో ఇది ఇంకొకటి మనకి బైపాస్ ఆనుకున్నటువంటి ప్రాజెక్ట్ అన్నమాట. సో చూడండి, ఇక్కడ మీరు చూస్తుంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసేసుకున్నారు. సో చాలా మంది ఏంటంటే మనకి ప్లాట్స్ అనగానే ఏం డెవలప్మెంట్స్ ఏమీ లేకుండా ఉంటుంది. ఇక్కడైతే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. సో మరి ఈ ఇంద్రలోక్ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు 46acres.com ఎండి అండ్ సిఇఓ ఆడపు సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఈ ప్రాజెక్ట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు, ఫుల్లీ డెవలప్డ్ లాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారా? ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాజెక్ట్ ఇంద్రలోక్ అండి. అయితే యాక్చువల్ ఫస్ట్ ఫేజ్ ఉంది ఇంద్రప్రస్థ. వెనకాల ఇల్లు కనిపిస్తున్నాయి, అపార్ట్మెంట్స్. ఆల్రెడీ మహేంద్ర ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అంతా కొనుక్కున్నారు. అది ఇంద్ర ప్రస్థ ఫస్ట్ హైవేకి ఫస్ట్ ప్రాజెక్టు. ఈ సెకండ్ ఫేజ్ ఇంద్రలోక్. సిసి రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ ఫుట్ పాత్స్, అవెన్యూ ప్లాంటేషన్ అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ ఆల్మోస్ట్ వాటర్ ట్యాంక్ కూడా ఫినిష్ అయిపోయింది. అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియాస్, ఈ విధంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేసుకొని స్టోనింగ్ అండ్ నెంబరింగ్ కూడా అయిపోయింది. ప్లాట్స్ అన్నిటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. అండ్ ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా. సో ఇప్పుడైతే మనం ఇల్లు కట్టుకొని ఇమీడియట్గానే ఉండొచ్చు, లేదా పిల్లల భవిష్యత్తు కోసమైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ హైవేకి అవతల వైపు 30,000 నుంచి 35,000 గజం ఉంది. హైవేకి యువతల వైపు ఇప్పుడు మనం ఆఫర్ ప్రైస్ 16,000కి ఇస్తున్నాము. ఇంచుమించి ఈ చుట్టుపక్కల 18,000 20,000 నడుస్తుంది. ప్రజెంట్ మనం తక్కువ ప్రైస్కి ఇస్తున్నాము. యాక్చువల్గా ఏ హైవేకైనా ఒకవైపే టౌన్ ఉండదు. హైవేకి రెండు వైపులా ఈక్వల్గా టౌన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. బైపాస్ కొత్తగా పడడం వల్ల ఒకవైపే జహీరాబాద్ టౌన్ ఉంది. ఆ జహీరాబాద్ టౌన్ ఇంచుమించు ఒక 10 కిలోమీటర్ల వెడల్పు ఉంది, 10 కిలోమీటర్ల పొడవు ఉంది. ప్రస్తుతం అదే టౌన్ ఇటు ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ ఏరియాస్ ఇమీడియట్ డబుల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ భవిష్యత్తులో వచ్చే నేమ్స్ వల్ల ఇంకా ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. సో మనకి రోడ్డుకి అవతల వైపు డెవలప్మెంట్ ఎక్కువ ఉంది. సో మీరు అన్నట్టు నిజంగానే హైవే ఉందంటే 2 సైడ్స్ కూడా డెవలప్ అవుతుంది. కొంచెం టైం పట్టచ్చు, బట్ డెవలప్మెంట్ అయితే ఉంటుంది. సో చాలా మంది ఏంటంటే ల్యాండ్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఆలోచించేది ఫ్యూచర్లో దీని ప్రైస్ ఎట్లా పెరుగుతుంది, సో మళ్ళీ మనం రీసేల్ చేసుకోవాలంటే ఎట్లా అని ఆలోచిస్తుంటారు. సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటంటే? సో ఈ జహీరాబాద్ అనేది నయా హైదరాబాద్గా ఎందుకు పేరు ప్రసిద్ధిగాంచింది కాబోతుందంటే, ఈ ఏరియాలో ఫస్ట్ చెప్పుకోదగ్గ మెయిన్ ఇండస్ట్రీ నీమ్స్ అండి. NIMZ. చాలామంది నీమ్స్ అంటే నీమ్స్ హాస్పిటల్ అనుకుంటున్నారు. ఇది NIMZ, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇది సుమారు 12,600 ఎకరాల్లో ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ అండ్ FMCG మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో 5 లక్షల పై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నటువంటి. సో ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటారో వాళ్ళు ఇమీడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటారా? సో ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇది ఫ్యూచర్లో వచ్చే నేమ్స్ అనేది ఒక నిమిషం పక్కకు పెట్టిన, జహీరాబాద్ అనేది ఒక అతిపెద్ద టౌన్ అండి. ఈ చుట్టుపక్కల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 స్టేట్ల ప్రజలకు కూడా గుండుపిండి నుంచి మొదలుకొని ట్రాక్టర్ కొనాలన్నా ప్రతి ఒక్క వ్యక్తి తెల్లారలేస్తే జహీరాబాద్ రావాల్సిందే. అంత హబ్ అన్నమాట, బిజినెస్ హబ్ అన్నమాట. సో ప్రతి వస్తువు ఇక్కడ రావాల్సిందే. అండ్ మోరోవర్ ఇక్కడ ఎగ్జిస్టింగ్ మహీంద్రా ఫ్యాక్టరీ ఉంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ. మహీంద్రాకి సంబంధించి అన్ని వెహికల్స్ ఇక్కడే తయారవుతాయి. కొన్ని ఈ మహీంద్రా జహీరాబాద్ అంటేనే మహీంద్రా ఎంప్లాయీస్ అంతమంది ఉంటారు. దానికి తోడు ఇక్కడ గవర్నమెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వచ్చిన ఏదైతే షుగర్ కేన్ వేస్ట్ ఉంటుందో దాన్ని మళ్ళీ వాళ్ళు ఇథనాల్, లైక్ మొలాసిస్, ఇథనాల్ ద్వారా ఆల్కహాల్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి దీని మీద డిపెండ్ అయ్యి. దాంతో పాటు జహీరాబాద్ ఎంట్రీ కాకముందే మనకు పిరమిల్ ఇండస్ట్రీ ఉంది, మీకు మన రిలయన్స్ వాళ్ళ వియంకుల్ది. దాంతోపాటు ఇక్కడ ఓక్సన్ బిజినెస్ స్కూల్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని కనుక ఇక్కడ మనం ఇప్పుడు ఇమీడియట్గా ఇల్లు కట్టుకునే విధంగా చాలామంది మన లోకల్ వాళ్ళు అడుగుతున్నారు. సరే ఇది హైవే కానుకొని ఉంది, తక్కువ ప్రైస్లో వస్తుంది. జహీరాబాద్లో మీరు ప్లాట్ కొనాలంటే మినిమం 30,000, 40,000, 50,000 ఉంది. ఈవెన్ ఊరవతలో కొనుక్కున్న 30,000 తక్కువ లేదు. అలాంటిది జహీరాబాద్ టౌన్లో బైపాస్కి ఒకవైపు 30-35,000 ఉంది. అదే రోడ్డుకు యువతల వైపు మనము 16,000 రీజనల్ ప్రైస్కి ఇస్తున్నాము, 16,000 గజం అనేది. సో మీరు 200 గజాలు తీసుకుంటే ఇంచుమించు 32 లక్షలు అవుతుంది. 18-20 లక్షలు మీరు ఇల్లు కట్టుకోవచ్చు. అంటే 50 లక్షలు డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. 60 లక్షల్లో మంచి ట్రిపుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఓన్ గా వచ్చేస్తుంది అనమాట మనకి. నిజంగా హైదరాబాద్ లో అనుకుంటే ఈ ప్రైస్ కి అసలు ఏది రాదు మనకి. అపార్ట్మెంట్ కొనే ప్లేస్ లో మనం ఇక్కడే మంచిగా ల్యాండ్ కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సిటీలో కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇవాళ దూరాలు తగ్గిపోయినాయి. హైబ్రిడ్ వర్క్ స్టైల్, వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days ఆఫీస్ 3 days వర్క్, అలాంటి వాళ్ళకు, లేదా రిటైర్డ్ పీపుల్, లేదా బిజినెస్ పీపుల్కి ఎక్కడున్నా వాళ్ళకి ఇండస్ట్రీస్ నడుస్తున్నా అనే వాళ్ళకు జహీరాబాద్ మంచి అట్మాస్ఫియర్, మంచి సాయిల్, మంచి ఎన్విరాన్మెంట్. సో మ్యాక్స్ 1 అవర్లో మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు. సో మనకు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాయి.
సో ఇక్కడ బస్ ఎక్కితే మనం డైరెక్ట్ గచ్చిబౌలి కానీ శంషాబాద్లో దిగిపోవచ్చు ఓఆర్ఆర్ పైన. మ్యాక్స్ 1 అవర్లో మనం రీచ్ అయిపోవచ్చు. కాబట్టి చాలా మంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్లో ఈ ఎంఎంటీఎస్ ట్రైన్ని టిల్ జహీరాబాద్ వరకు ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. అండ్ ఫ్యూచర్లో జహీరాబాద్ జుడా కాబోతుంది. జహీరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, లైక్ మహబూబ్నగర్ ముడా అయింది, సిద్దిపేట సుడా అయింది, వరంగల్ కూడా అయింది. ఎట్లనో ఇది కూడా మీకు రేపు జుడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాలు కొనుక్కున్న వాళ్ళకు మంచి ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో ఈ ఎటువైపు చూసుకున్నా మనకి డెవలప్‌మెంటే కనిపిస్తుంది. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడు తీసుకొని ఇమ్మీడియేట్‌గా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకోవచ్చు. అన్ని డెవలప్‌మెంట్స్ తోటి కంప్లీట్‌గా రెడీ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ. సో దీనికి సంబంధించి కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ థ్యాంక్ యూ గారు. వెరీ మచ్. సో వ్యూవర్స్ చూసారు కదండి. సో మరి ఈ ప్రాజెక్ట్ అయితే నిజంగా చాలా అద్భుతంగా ఉందన్నమాట. సిటీకి దూరము అని అనుకునే అవసరమే లేదు. అండ్ ఇక్కడే మనకి చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. సో ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ మనకి వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ వర్క్ ఉంటుందో అక్కడ జనాలు ఎక్కువగా ఉంటారు. అక్కడ డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫ్యూచర్లో డెవలప్ అయ్యే మంచి ప్లేస్ అన్నమాట. సో మరి ఎవరైతే ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఇమ్మీడియట్‌గా ఇల్లు కట్టుకోవాలనుకున్నా కూడా రెడీగా ఉందన్నమాట. సో మరి తెలుసు కదా ఏం చేయాలో. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. నేను జ్యోతి. నమస్తే.